తిరుపతి జిల్లా సత్యవేడులో మీడియా సమావేశం నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే స్వరాజ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమ జిల్లాలకు పెద్ద దిక్కుగా నాయకులకు, బడుగు బలహీన వర్గాల ప్రజల అండగా ఉండే మంత్రివర్గ రామచంద్రారెడ్డిపై దళిత ద్రోహి అంటూ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆరోపణ చేయడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీఫామ్ ఇచ్చినప్పుడు నీవు దళితుడని ఆయనకు తెలియదా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం నోరు అదుపులో పెట్టుకోవాలని పెద్దిరెడ్డిని విమర్శించడం తగదంటూ ఆయన తీరును ఎద్దేవా చేశారు. ఆదిమూలం సత్యవేడు ఎమ్మెల్యే గారు పెద్దిరెడ్డి గారిని విమర్శించడం చాలా శోచనీయం. అది చరిత్ర కూడా క్షమించదు. ఆ రోజు ఆయన లేకపోతే ఈయన టికెట్ వచ్చే ప్రసక్తే లేదు. టికెట్ ఇప్పించాడు, తర్వాత డబ్బు పెట్టాడు, గెలిపించాడు. మామూలుగా మంత్రి గారే 30-40 వేలు గెలిచి ఇతను 45,000 గెలిచాడు. దానికి కారణం పెద్దిరెడ్డి గారే. అటువంటి అతన్ని ఇతను విమర్శించడం అసలు జీవితంలో అతను క్షమించిన నేరం. అసలు కళ్ళు కూడా కనపడదానికి ఆ మరి విమర్శించడం వల్ల. ఇప్పుడు వాళ్ళు ఏం తప్పు, అసలు పెద్దిరెడ్డి గారికి ఏ సంబంధం ఉందో? ఇతను ఎమ్మెల్యేగా ఉండి ఎంపీగా పంపిస్తే ఏదో ఇతను అనుభవం ఉంది కాబట్టి ఇటు ఎమ్మెల్యే గెలుస్తాడు, ఎంపీ గెలుస్తాడు అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇతను నేరుగా జగన్మోహన్ రెడ్డి గారినే కలుస్తాడు ప్రతిసారి. కష్టాలు కానీ బాధలు కానీ చూడండి, ప్రతిసారి పేపర్లో కూడా నేను ముఖ్యమంత్రి కలిశాను, అది ఈ సమస్య అన్నాడు. ఇవి మొన్న కూడా ముఖ్యమంత్రికి కలిశాడు. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? అయ్యా మాకు సరైన క్యాండిడేట్ లేదు, నువ్వే ఎంపీగా ఉండంటే నాకు వద్దు అన్నాడు. వద్దు అనడానికి ఆ రోజు ఎమ్మెల్యేగా నువ్వు నిలబడినావు కదా అని చెప్పినట్టుగానే ఇప్పుడు 5 సంవత్సరాలు ఉండి నీకు ఇక్కడ చెడ్డ పేరు వచ్చిందంటే కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఏ సహాయం చేయాలి? ఎత్తుకుంటే నువ్వే రోడ్లంతా రికమెండ్ చేసి పెద్దిరెడ్డి గారి ద్వారా వర్క్లు ఇప్పించుకొని ఈయనే రికమెండ్ చేశాడు. ఎవరైతే ఈయన రికమెండ్ చేశారో వాళ్ళందరూ కూడా ఈ వర్క్ రావడం వాళ్ళ పర్సంటేజ్ అడగడం. ఇతను ఎక్కడండి 13-15% ఒక్కొక్క వర్క్ పైన అడిగితే ఎక్కడ నిలుస్తుందని అందువల్ల అన్ని వర్కులు నిలిచిపోయింది. వర్కులు నిలిచిపోవడానికి కారణం ఆదిమూలం కొడుకే. ఇలాంటి పరిస్థితుల్లో ఎత్తుకుంటే ఇప్పుడు ఎక్కడ పెడితే మంత్రి అండి రాష్ట్రంలో పెడతాడు, విజయవాడలో పెడతాడు, ఇతనికి చిత్తూరులో పెడతాడు. నువ్వు అడగడానికి ఎవరు? ఆ రోజు తెలియదా నీకు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు ఇంటికాడ ఉండేది పోయేది వచ్చేదంతా? ఆ రోజు కుక్క మారి తిరిగి ఈరోజు ఆయన విమర్శిస్తావు. గాడిలా కుక్కలా వాళ్ళ దగ్గర పోతారంటావు. వీళ్ళు పోయిన వాళ్ళంతా కార్యకర్తలు లీడర్లు ఆయన పిలిచాడు, పోయినారు. తప్పేముందండి? వాళ్ళు చెప్పాడు, అయ్యా ఈ మారి ఉంది, ముఖ్యమంత్రి గారు ఈ విషయం చెప్పారు, అతని ఎమ్మెల్యేగా ఇతను మంత్రిగా ఎంపీగా ఉండమని. దాన్ని ఆయన చెప్తే దాన్ని ఇది రెండుగా కలుపుకొని ఆయన విమర్శించడం. ఈయన ఎక్కడ నక్కకి నాగలోకి అంత డిఫరెన్స్ ఉందండి పెద్దిరెడ్డికి ఇతనికి. ఇతను ఓడిపోతే ఈయన పిలిచి తిరిగి ఆ రోజు అందరూ కూడా చాలా మంది రికమెండ్ చేశారు.